దిగ్విజయం జరిగింది. దాన్ని సహకరించిన మీకందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. దాని సందర్భంగా నేను చూసా, పేరు కూడా ఉచ్చరించాలంటే కూడా నాకు అవమానంగా ఉంది. ఎందుకంటే విలువలు ఉండి మాట్లాడే వ్యక్తుల గురించి అయితే మాట్లాడవచ్చు, కానీ మా ఆది నాయకుడు గురించి మాట్లాడినాడు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నా. లేదంటే మీకు తెలుసు, కొండ ఉంటుంది, కొండను చూసుకోక మరొకతా ఉంటుంది. అది దాని అర్థం మీరు అర్థం చేసుకోవచ్చు. దానికి ఏముంటుందంటే కుక్కకి నాకు కొండ ఏదో నాకు చూసి భయపడుతుంది, నాకు జనాలు దీనివల్ల భయపడతారు అనుకుంటారు. అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడకూడదు. కానీ మా నాయకుడి గురించి మాట్లాడినాడు కాబట్టి ఒక పిల్ల చేష్టలు చేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ ఓడు కూడా చెప్తున్నా అంటే, పిల్ల చేష్టలు అనేది ఒళ్ళంతా డబ్బు సంపాదించిన గర్వం 2019 నుంచి 24లో ఒళ్ళంతా తండ్రిని అడ్డం పెట్టుకొని తండ్రికి సంపాదించింది కాకుండా ఇక్కడ సంపాదించిన మదం కొవ్వుతో మాట్లాడిన వ్యక్తులు కాబట్టి పిల్ల చేష్టలు అంటున్నాం. మీరే చూస్తుంటారు. నిన్న నారా లోకేష్ బాబు గారి పేరు ఉచ్చారణ చేయాలంటే మీకు ఉచ్చబోస్తా, తొందరలో కోపిస్తా. ఎందుకురా మాట్లాడినా వీళ్ళ గురించి అని మీరే తలుచుకుంటారు. తొందరలో ఉచ్చబోపిస్తా. మీరు చేసినటువంటి అకృతాలన్నీ కూడా వదిలేశారు. కక్ష సాధింపొద్దు, చంద్ర నియోజకవర్గంలో డెవలప్మెంట్ పోవాలని సుమారు 23 నెలల నుంచి డెవలప్మెంట్లో ఉన్నా. కానీ మాది చేతకాంతను అనుకొని లేదు ఇంకోటి అనుకుంటున్నాం. మా నాయకులు, ఆది నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ అందరూ నువ్వు చంద్ర డెవలప్మెంట్ చేయగానే కక్ష సాధింపుడు మనకు వద్దరు అని చెప్తూ న్యాయపరంగా వెళ్ళు అని చెప్పిన విధానాన్ని వల్ల నేను ఈరోజు ఉన్నా. కానీ నిన్న నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు చేసినటువంటి అకృతాలు, నీ కుటుంబం చేసిన అకృతాలు అన్ని ఉచ్చబోపిస్తా. నీతో వెనకాల పక్కన ఉన్న వాళ్ళన్ని అకృతాలు బయట వస్తా తొందరలో తెలియజేసుకుంటూ. నిన్న మాట్లాడాడు నారా లోకేష్ గారి నుంచి, తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. ఆ బడుగు బలహీన వర్గాల పార్టీలో పార్టీ కార్యకర్తలే యజమానులు. అటువంటి పార్టీలో 2014 ఎలక్షన్లో వెనకాలని నడిపించిన వ్యక్తి మా నాయకుడు, మా అందరికీ ముందు నడిపిస్తున్న వ్యక్తి మా నారా లోకేష్ బాబు గారు. 2014 ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత కార్యకర్తలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు దేశ చరిత్రలో ఎవరు చేయలేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తల సంక్షేమ నిధి చేసిన ఘనత నారా లోకేష్ గారు. దాని తర్వాత దేశ చరిత్రలో ఏ పార్టీ కానీ లేని విధంగా 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, 100 రూపాయలు దీంతో 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బీమా పాలసీ చేసి వ్యక్తి నారా లోకేష్ గారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే కార్యకర్తల కోసం ఆయన చేస్తున్న విధి ఏ విధంగా ఉందని. దాని తర్వాత 2014 నుంచి 19 వరకు ఆయన ఐటీ రంగంలో కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ చేశాడో మీకు అందరూ తెలుసు. దాని తర్వాత 2019 నుంచి 24 వరకు వైసీపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కానీ రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీని కానీ వివిధ రంగాలకు సంబంధించిన పార్టీని వేధిస్తుంటే ఆయన నేనున్నానని భరోసిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నేను అన్నగా తమ్ముడుగా ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నానని భరోసా ఇస్తూ మాకందరికి ధైర్యాన్ని నింపిన వ్యక్తి నారా లోకేష్ గారు. అటువంటి వ్యక్తిని రాష్ట్రంలో యువగల పాదయాత్ర ద్వారా చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేసి 2023లో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చంద్రగిరి నియోజకవర్గంలో 4 రాత్రులు 5 రోజులు తిరిగి ఒక ప్రపంచం సృష్టించిన వ్యక్తి మా నారా లోకేష్ గారు. దాని తర్వాత మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి పోయే లోపల మీరు ఏ విధంగా అడ్డంకులు పెట్టి
మా పెద్ద ఆయన అరెస్ట్ చేస్తూ దాని తర్వాత కూడా పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించారో మీకు తెలుసు. అటువంటి వ్యక్తి దేనికి భయపడకుండా కార్యకర్తలుగా ఉన్న వ్యక్తిని ఈరోజు రాష్ట్ర వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ చేశారంటే దానికి కారణం మా అందరికీ. నీలాగా లోపాయకారంగా కింద పోయి విజయసాయిరెడ్డి గారి కాళ్ళు పట్టుకొని చేయలే. వెన్నుపోటు రాజకీయం ఉన్నావు. ఎవరిది వెన్నుపోటు రాజకీయం? ఆనాటి పరిస్థితిలో ఆనాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మీ పార్టీలో ఉన్నటువంటి ఈరోజు లక్ష్మీ పార్వతి వల్ల పార్టీ నాశనం అవుతా ఉందనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సమిష్ట నిర్ణయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం జరిగింది. ఆ రోజు 1, 2 సార్లు 3 సార్లు ఆ రోజు పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీ పార్వతి వల్ల ఈ విధంగా జరుగుతా ఉంది, అన్యాయం జరుగుతా ఉంది అని చెప్పి 3, 4 సార్లు అందరూ నాయకులు చెప్తే కూడా లక్ష్మీ పార్వతి గారు మార్చుకోనప్పుడు ఆ రోజు ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీతో లోపాయకారంగా లక్ష్మీ పార్వతి వర్గం చేసుకుంటే పార్టీ ఎక్కడ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఆ రోజు ఉన్న నాయకులు మా పెద్ద సిబిఎన్ గారిని నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఇది వెన్నుపోవటం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క స్వలాభం కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం. ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ స్వలాభం కోసం కాదు. వెన్నుపోటు అంటే మీ కుటుంబం వెన్నుపోటు అంటే నిన్ను వైఎస్ఆర్ పరిచయం చేసిన కరుణాకర్ రెడ్డిని వెన్నుపోటు చేశావు. నీకు 2001లో జెడ్పీటీ టికెట్ ఇచ్చినటువంటి అరుణాకర్ వెన్నుపోటు చేశావు. 2014లో నువ్వు గెలిచిన తర్వాత మన చిత్తూరు జిల్లాకు పెద్ద అని పిలిచే రాజగోపాల్ నాయుడు గారి ఫ్యాక్టరీలో ఉంటే నువ్వు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి బెదిరించి ఏ విధంగా చేసావు, నీది అది వెన్నుపోటు. నిన్ను 2019 ఎలక్షన్ లో ఆర్థికంగా నీకు సపోర్ట్ చేసినటువంటి వేమిరెడ్డి ఫ్యామిలీని వెన్నుపోటు పడిచింది నువ్వు వెన్నుపోటు అంటే. 2019లో విజయసాయి రెడ్డి గారు ఎవరికి ఇవ్వకుండానే నీకు తుడా చైర్మన్ ఇప్పిస్తే ఆ తుడా చైర్మన్ అభివృద్ధి చేస్తానని చెప్పి నువ్వు ఏ విధంగా వెన్నుపోటు పెట్టి వేమిరెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని బయటికి పంపించిన వ్యక్తి నువ్వు వెన్నుపోటు. నీ గురువు అంటున్నావు, ఆ గురువు కరుణాకర్ రెడ్డిని ఏ విధంగా తొక్కాలనుకున్నావు, ఏ విధంగా తుడా చైర్మన్ తీసుకుని ఆయనకి ఏ విధంగా అడ్డంకులు పెట్టావో అది వెన్నుపోటు. 2014 ఎలక్షన్ కానీ 2019 ఎలక్షన్ కానీ 2024 ఎలక్షన్ కానీ నీకు అండదండలు ఇచ్చిన సాయం చేసింటే పెద్దిరెడ్డిని తొక్కాలనుకున్నావు, అది వెన్నుపోటు. వెన్నుపోటు అంటే నీ కుటుంబం, చెవిరెడ్డి కుటుంబం. వెన్నుపోటు అంటే చిత్తూరు జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ వాళ్ళందరూ చెప్తారు వెన్నుపోటు అంటే చెవిరెడ్డి అని. నీ దెబ్బకి భయపడిపోయారు వైసీపీ తాడేపల్లిలో ఉన్నటువంటి ఆఫీసులో ప్రతి ఒక్కరు. నువ్వు జైలుకి వెళ్ళావు, ఎందుకోసం వెళ్ళావు? జగన్ గారి కోసం వెళ్ళావు నువ్వు జైలుకి. నీవు వెళ్ళింది నీ డబ్బు అక్రమ లిక్కర్లో 600 కోట్లు సంపాదించినావు అని చెప్పిన దానికి సాక్ష్యం కసిరెడ్డి కసిరెడ్డి కాదు, వేరెవరు కాదు. సుమారు 600 కోట్లు సంపాదించి ఈ రోజు కూడా కసిరెడ్డి గారే చెప్పిన సాక్ష్యం. నీతో ఉన్నటువంటి వ్యక్తులు డబ్బులు లెక్కేస్తా ఉన్న మిషన్ కూడా చూసావు. ఆ డబ్బు ఎక్కడిది? నీకు ఇంకా చెప్తున్నా, మేము కాదు, నువ్వు ఎప్పుడైతే జైలుకి వెళ్ళావో ఆ జైలుకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ విధంగా డబ్బులు తిన్నావు. ఎలక్షన్ ముందు వైసీపీ పార్టీకి సంబంధించినట్టు ఎన్ఆర్ఐలు ఇచ్చినటువంటి సుమారు 40-50 కోట్ల డబ్బు పార్టీ పేరుతో తీసుకుని దాన్ని తిన్నామని అది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడున్న మా పాత్రికా మిత్రులకి అందరూ కూడా కొందరు తెలియకపోవచ్చు. సీఎం ఆఫీసులో మామూలుగా ఏ సీఎం ఆఫీసులో భోజనం ఇస్తారు స్టాఫ్ కి అందరికి, అదే విధంగా అక్కడికి వచ్చే ప్రజలకు ఇస్తారు. 260 రూపాయలు మీల్స్ బిల్లు పెట్టి 100 రూపాయల ఆహారం ఇచ్చిన వ్యక్తి నువ్వా మా గురించి మాట్లాడేది? నువ్వా అవినీతి గురించి మాట్లాడేది? నువ్వా మా నారా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది? మామూలు ప్రజలు వైసీపీ పార్టీకి సంబంధించిన అధికారులు తినే భోజనం కూడా కమిషన్ పెట్టుకున్న వ్యక్తి, కక్కుర్తి పడిన వ్యక్తి నువ్వా మా గురించి మాట్లాడేది? నువ్వా నీ కుటుంబం మా గురించి మాట్లాడేది? నిన్ను వెనకాల నిన్న ప్రెస్ మీట్ నిన్ను పెట్టి నడిపిస్తున్నటువంటి భాస్కర్ రెడ్డి ఇంకా బుద్ధి తెచ్చుకో అన్నాడు నీ కొడుకు. 220 రోజులు జైల్లో పెట్టించారని. నువ్వేం స్వాతంత్ర సమరానికి పోలా, నువ్వు స్వాతంత్ర సమరయోధుడు కాదు. నువ్వు పోయింది అక్రమ అవినీతి. తుడా డబ్బు ఇంకా ఉంది. 120 కోట్లు తిన్నది తుడా డబ్బు ఉంది, ఇంకా జరుగుతా ఉంది ఏసీపీ. మీ వల్ల ఈరోజు సుమారు 4 నుంచి 5 మంది ఎంపీడీ వాళ్ళు సస్పెండ్ అవుతారు.
తుమ్మలగుంట్లో ఆ రోజు పనిచేసిన సెక్రటరీ సస్పెండ్ అవుతాడు, రిమూవ్ అవుతాడు. ఈ రోజుకి తుమ్మలగుంటలో పంచాయతీ పేరుతో తుడా డబ్బేసుకుని డబ్బు ఇంకా విత్డ్రా కాలా. తుమ్మలగుంట గ్రౌండ్ నీ ఆధీనంగా పెట్టుకుని ఇంకా విత్డ్రా చేయలా. తుమ్మలగుంట గెస్ట్ హౌస్ ఇంకా విత్డ్రా చేయలా. దీనంతా సహకరించి అధికారులతో పాటు అందరూ వెళ్తారు. ఇంకా తొందరగా వారంలో మీ భర్తను తీసే వారం ఓడి టైం ఎవరు వచ్చినా దిక్కున్నా నేనేమని చూపిస్తా. ఇంకా నీవు ఈరోజు చెప్తున్నా, కుప్పం వెళ్ళావు, కుప్పంలో అర్ధరాత్రి వెళ్ళావు, నువ్వు నీ కొడుకు భాస్కర్ రెడ్డి గుర్తు పెట్టుకుని నోట్ చేసుకో. అధికారం వచ్చిన వెంటనే మీ అంతు చూస్తానని నేను మళ్ళా చెప్తున్నా. అధికారం రాదు, వచ్చిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వెంటనే కూడా నువ్వు పీకలేదు, వెంటనే కూడా నువ్వు పీకలేవు. నువ్వు కానీ కుటుంబం అని గుర్తుపెట్టుకో. ఏం మాటకు వస్తే బెదిరిస్తున్నావు. ఈ బొడ్డ బెదిరింపులు ఈ గవర్నమెంట్ లో నేను బెదర్లా. నువ్వు ఎన్ని అకృతాలు చేసావో నాకు తెలుసు, నేను చెప్పుకోవాలి. ఆ రోజు అన్నితే చుట్టూ అంతకపోతే కాళ్ళు నువ్వు మేం కాదు. నువ్వు ఏ విధంగా చేసినావు, ఏ విధంగా అక్కడ మార్చిన వచ్చిందో నీకు అందరు తెలుసు. ఈ రోజు అవినీతి అంటున్నావు. తుమ్మలగుంటలో పెట్టినటువంటి ఫ్లాట్ 3,25,00,000 తుడాల టెండేస్తే దానికి సంబంధించిన 1,25,000 ఉంటే నీ ఇంటికి వచ్చింది. సాక్షి ఉంది, ఉంటే ఎదురానున్నాడు, రా తిమ్మటి పోరా హైదరాబాద్ లో సాక్షి ఇప్పిస్తా. జనరేటర్ ఎక్కడిది? తుడా తప్పితే జనరేటర్ వాడుకున్నావు. తుడా గెస్ట్ హౌస్ మీ అమ్మని నాన్న తుడా గెస్ట్ హౌస్ పెట్టించావు 2 సంవత్సరాలు సుమారు గవర్నమెంట్ వచ్చేంత వరకు. తుడా డబ్బు ద్వారా నువ్వు ఎంతెంత వాడావో లెక్కేసుకో. తుడా కేసే కాదు, తొందరలో దొంగ ఓట్ల కేసు కూడా వస్తా ఉంది. తొందరలో దొంగ ఓట్ల కేసు కూడా వస్తా ఉంది. నువ్వు ఎన్ని దొంగ ఓట్లు ఎక్కించినావు, ఎన్ని ఎపిక్ కార్డులు ఎక్కించినావో అన్ని తెలుసు. అన్ని కూడా తొందరలో సాక్ష్యం వస్తుంది. నిన్న అన్నాడు ఒక ఆయన, నేను కాలేజ్ స్థాయి నుంచి, నేను స్కూల్ స్థాయి నుంచి లీడరు, నేను ఈ విధంగా అవును, నువ్వు స్కూల్ నుంచి స్థాయి నుంచి లీడర్ అయినా నువ్వు చూడు 15 ఏళ్ళకే దొంగ ఓటు, 15 సంవత్సరాలకి 29/6/99లో పుట్టావు. నువ్వు పుట్టినాక చూడు ఓటర్ లిస్టులో ఆ రోజు 15 సంవత్సరాలకే తుమ్మలగుంట్లో ఓటర్ ఎక్కించున్నావు. ఇది నీ ఘనత. ఆ రోజు అన్ని పేపర్లో వచ్చింది చూడండి. మీరు గెలవాలని ఒక స్వార్థం కోసం ఒక బీసీ అభ్యర్థిని తెచ్చి ముందు పెట్టి ఎంపీపీని చేశావు. గెలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన 3 నెలలకి 4 నెలలకే బీసీ అభ్యర్థిని దించి మీకు కష్టపడినారని, మీ వెన్నంటున్నాడని మూలం బాబు గారిని ఎంపీపీ చేశావు. మీరు అడ్డదారులో పొమ్మంటే అడ్డదారులో ఈ విధంగా ప్రవర్తించు అని చెప్తే ఎన్నకుండా ఉన్నటువంటి మూలం బాబు గారిని, విధేయుడైనట్టు మూలం బాబు గారిని దించి నీకు ఏదైతే అక్రమాల్లో అర్థంగా ఉన్నాడో, ఏ విధంగా దొంగోట్లో ముద్దాయిగా ఉన్నాడో, ఏ విధంగా దొంగోట్లు వెనకాల సాయం చేసిన మాధవరెడ్డిని తిరిగి ఎక్కించావు. అంటే ఒక బీసీ అభ్యర్థిని దించావు, నీ పార్టీకి సంబంధించిన దించావు. ఇది నీ కుటుంబ చరిత్ర, నీది గుర్తుపెట్టుకో. ఇదంతా ఒకటైతే మళ్ళా చెప్తున్నా మీకు, 2000 చంద్రగిరిలో ఓటర్ లిస్ట్ కంటే కూడా కబ్జా లిస్ట్ ఎక్కువ మన చెవిరెడ్డి కుటుంబానికి. ఓటర్ లిస్ట్ కంటే కూడా కబ్జా లిస్ట్ ఎక్కువ. బందిపోట్లకి ఏ విధంగా మనం గతంలో చూస్తుంటాం చిన్నప్పుడు బందిపోట్లు, ఆ బందిపోట్ల కంటే కూడా ఎక్కువగా చెవిరెడ్డి కుటుంబానికి పోలికలు ఉన్నాయి. అంటే మామూలు మీకు తెలుసు, ఎవరో XYZ వచ్చి నాకు హెల్ప్ చేయంటే ఆ హెల్ప్ చేసేటప్పుడు వీళ్ళే దోచుకో ఉంటారు. వాళ్ళకే తెలియదు. మీకు గుర్తుంటుందేమో, దశరథ నాయుడు మా పార్టీ లీడరు, ఆయన ఒక స్థలం ఉంది నాకు హెల్ప్ చేయకపోతే ఆయన తెలియకుండా ఆ నాటి ఉన్నట్టు ఎంఆర్ఓ కిరణ్ అడ్డం పెట్టుకుని మొత్తమే మార్చుకున్నాడు. అటువంటి చరిత్ర నీది. మీరు మాట్లాడుతున్నారు దొంగ ఓట్ల గురించి కానీ ఇంకోటి గురించి కానీ. మా నారా లోకేష్ బాబు గారు ఎక్కడ కానీ అవినీతి చేయలే. వాళ్ళ కుటుంబం 2 ఎకరాలను నువ్వు అన్నావు. నువ్వు కానీ మీ నాయన గారు తెలుసుకో, ఖర్జూరపు నాయుడు గారి తండ్రి ఒక్కొక్క కొడుక్కి 1 ఎకరా 70 సెంట్లు, 5 మంది కొడుకులు ఉంటే ఒక్కొక్కరికి 1 ఎకరా 70 సెంట్లు ఇచ్చారు. దాన్ని కష్టపడి రైతుగా ఖర్జూరపు నాయుడు గారు సుమారు 20 నుంచి 25 ఎకరాలు చేశాడు. నువ్వు రికార్డు చూసుకో. పిల్ల బచ్చా
రికార్డ్ చూసుకో పిల్లబచ్చా. నువ్వు మా నాయకుని మాట్లాడేది కాదు. సొంత డబ్బుతో హెరిటేజ్ సంస్థను పెట్టి ఈరోజు కోట్ల వ్యాపారం చేస్తున్నారు. మీలాగా కల్తీ మద్యం వ్యాపారము, మీలాగా గంజా వ్యాపారం చేసి చంద్రగిరిలో చెడగొట్ల. మా నాయకుడు లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు ఇస్తే మీరు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యాన్ని ప్రవహించారు మీరంతా. అది మీకు ఉండే చరిత్ర.